కూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని విందాం. ప్రభు మనల్ని ప్రేమించి గడిచిన కాలం అంతా కాపాడి మరొక శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని మనకిచ్చారు. వాస్తవంగా ఈ దినాల కోసం ఎంతోమంది ఆశపడి కావాలని కోరుకొని ఈ దినాలు చూడలేక కాలగర్భంలో కలిసిపోయారు. కీర్తనాకారుడు అంటాడు, మన్ను నిన్ను స్తుతించున, ప్రేతలు నీ మహిమను వివరిస్తారా? సజీవులు సజీవులే కదా నిన్ను గణపరుస్తారు అని. అంటే మనలందరినీ దేవుడు ఎలా ఉంచాడంటే సజీవుల సంఖ్యలో ఉంచాడు, ప్రాణప్రాప్తులుగా చేశాడు, జీవప్రాప్తులుగా చేశాడు. గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. చాలినంతగా స్తోత్రం చెప్పాలి. వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మనం ప్రతి వారం ఈ 119వ కీర్తనలో మరి ఒక 8 వచనాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు 161 నుండి 168 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. వీటిల్లో ఒక 2 వచనాలు లేదా 3 వచనాలు మరి ధ్యానంలో తీసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరొక వారం ఈ 119వ కీర్తన ముగుస్తుంది కనుక కొంచెం ఆలోచనగా మీ హృదయాన్ని దేవుని వాక్యం వైపు తిప్పాలని, దేవుని వాక్యం మీద దృష్టి ఉంచాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. వాక్య భాగాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. 161లో మొదటి వచనం, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. వాక్యాన్ని గురించి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడింది ఏంటంటే, నేడు నేను నీతో మాట్లాడుతున్న ఈ మాటలు జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలని ప్రభు చెప్పాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోతే విన్న వాక్యం గందరగోళంగా మన హృదయాల్లో పనిచేయకుండా మారే అవకాశం ఉంటుంది. వాక్యాన్ని జాగ్రత్తగా వింటే, పరిశీలనాత్మకంగా వింటే ఖచ్చితంగా మన హృదయాలపైన దేవుని వాక్యం ప్రభావితం చేస్తుంది, పనిచేస్తుంది. అందువల్ల వాక్యాన్ని వినేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు, వాక్యాన్ని వినేటప్పుడు అశ్రద్ధగా ఉండకూడదు. శ్రద్ధ ఉండాలి, జాగ్రత్త ఉండాలి వాక్యం మీద. ఎప్పుడైతే ఆ శ్రద్ధ ఆ జాగ్రత్త మనం వాక్యం మీద కలిగి ఉంటామో ఆటోమేటిక్గా వాక్యమందు మనం భయపడడం, వాక్యమందు మనం భయంతో జీవించడం అనేటువంటిది నేర్చుకుంటాం. వాక్యం చాలామంది వింటారు కానీ వాక్యానికి భయపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాక్యాన్ని వింటారు, వాక్యం వాళ్ళకి తెలియదా అంటే వాక్యం బాగా తెలుసు. నేను చెప్పాలంటే పాస్టర్ గారికి తెలిసినంతకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు. ఆమెను చెప్పండి. పాస్టర్ గారికి కూడా అవసరమైతే ఫలానా దగ్గర ఫలానా వాక్యం ఉందని కూడా జ్ఞాపకం చేసే అంత మెమరీ పవర్ వాళ్ళకు ఉంటుంది. వాక్యం తెలుసు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు కానీ వాక్యానికి మాత్రం భయపడరు. ఈరోజు మన అంశంలో మొదటి భాగం ఏంటంటే, దేవునికి ఎవరు కావాలంటే వాక్యానికి భయపడే వాళ్ళు కావాలి. చెప్పండి, వాక్యానికి ఎంతమంది వాక్యానికి భయపడతామని చెప్తారు? ఎంత మంచి ప్రసంగం చెప్పండి, ఎంత మంచి భక్తుడు చెప్పనివ్వండి, దానికి మనం భయపడకపోతే ఆ వాక్యం ఎంత గొప్పదైనా, ఎంత మంచిదైనా, ఎంత మంచి సేవకుడు చెప్పినా దానివలన నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. దేవుని వాక్యానికి భయపడడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే దేవునికి భయపడుతున్నావు అని అర్థం. చెప్పండి, వాక్యానికి భయపడేవారు ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడటం అంటే వాక్యం విన్న తర్వాత దానికి భయపడుతూ జీవించడం, దేవునికి భయపడటం. చాలామంది జీవితాల్లో వాక్యం వింటారు కానీ హృదయంలోకి ఆ వాక్యాన్ని తీసుకోరు. అసలు హృదయంలో వాక్యానికి చోటే ఉండదు. ఇక భయపడటం ఎక్కడా? చాలా విషయాలకు హృదయంలో చోటు ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు,
ఈ లోకంలో ఆయన శరీరధారిగా సంచరిస్తున్నప్పుడు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి మాత్రం స్థలం లేదు. అంటే మనుషుల జీవితాల్లో దేవుని కార్యాలకు, దేవుని వాక్యానికి కొంచెం చోటు ఇవ్వలేకపోతున్నారు. మృతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక గృహానికి ప్రభువు ప్రవేశించారు. అక్కడికి వెళ్తే ఆయన ఆహ్వానించాడు, నా కుమార్తె చనిపోయింది, మా ఇంటికి రావాలని. అక్కడ ఏడ్చేవాడు, పిల్లని గ్రోవులు ఊదేవాళ్ళు, గోల చేసేవాళ్ళు ఉన్నారు. కానీ జీవాధిపతి వస్తే కొంచెం కూడా ఆయనకు చోటు లేదు. అందువలన వాళ్ళ పర్మిషన్ అవసరమైంది. ఆయనకి అడుగుతున్నాడు, స్థలం ఇస్తారా అని. దేవుని వాక్యానికి మన హృదయంలో స్థలం ఇవ్వగలగాలి. ఎంతమంది చెప్పగలరు, నా హృదయంలో వాక్యానికి స్థలం ఉంది, ఆ వాక్యానికి నేను భయపడతాను అని? దేవుని పిల్లలుగా మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. వాక్యం చదవడం ముఖ్యమే, వాక్యం వినడం ఇంకా ముఖ్యమే, వాక్యం నీకు తెలియడం ఆశీర్వాదకరం. కానీ వీటన్నిటికంటే ముఖ్యం, ఏ వాక్యం నీకు తెలుసో, ఏ వాక్యం చదువుతావో, ఏ వాక్యం వింటావో, ఆ వాక్యానికి నువ్వేం చేయాలంటే భయపడాలి. ఎవరైతే వాక్యానికి భయపడి జీవిస్తారో వారు ఎక్కడున్నా ఆశీర్వాదకరంగా ఉంటారు. వారి స్థితిని కాపాడుకోగలుగుతారు. వారు అన్ని పరిస్థితుల్లో నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే వాక్యం అంటే దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నాడు. వాక్య భయం వాళ్ళల్లో ఉంటుంది కనుక ఖచ్చితంగా వాళ్ళు స్థిరంగా ఉంటారు. ఈనాడు చాలామంది అస్థిరులు కావడానికి కూడా కారణం అదే. వాక్యం లేదు, వాక్య భయం వాళ్ళల్లో పనిచేయదు. అందువల్ల దేవుని కార్యాలు వాళ్ళల్లో కనబడవు. దేవుని కొరకు ఒక వైరాగ్యంతో కూడిన జీవితాన్ని చేయలేరు. పాటలు పాడినా, వాక్యం చదివినా, ఇంకా ఎంత ప్రార్థన చేసినా వాక్య భయం అనేటువంటిది లేకపోతే నీ జీవితం చాలా ప్రమాదంలో ఉన్నట్టు. వాక్య భయం లేదంటే అర్థం ఏంటంటే నీకు అసలు దేవుని భయం లేదని అర్థం. ఇక్కడ వాస్తవంగా అధికారులు తన్ను నిర్నిమిత్తముగా తరిమే పరిస్థితులు. అయితే ఇప్పుడు ఏదో ఒకటి ధైర్యం చేసి ఎదురు తిరగాలి, అడ్డం తిరగాలి. కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడంటే, ప్రభా నేను నీ వాక్యానికి నీ వాక్య భయము నా హృదయములో నిలుచుచున్నా. అందరు ఈ మాట చెప్పండి, నీ వాక్య భయం నా హృదయంలో. మన హృదయాల్లో ఏ భయం నిలవాలి? భర్త భయం కొంతసేపు ఉంటుంది, భార్య భయం కొంతసేపు. భార్యకు కూడా భయపడతారా? భయపడరా? ఒట్టిదే. భార్యకు భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అమ్మో గీసి గెత్తలో పెడుతుందని, లేకపోతే ఏదో చేస్తే రాసి రంపాన పెడుతుందని భార్యకు భయపడే వాళ్ళు ఉంటారు. మీరు అనుకుంటారేమో భర్తకే భయపడతారని. భార్యకు భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. కూడు పెట్టదు, అన్నం వండదు, సాయంత్రం తప్పేళ్ళు మాడిద్దని తెలుసు. అందువల్ల భార్యకు కూడా భయపడతారు కొంతమంది. మీరు అలాంటి వాళ్ళు కాలందుకు స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇక్కడ కూడా ఉన్నట్టున్నారు కదా, వాళ్ళు అల్లాడిస్తారండోయ్. జాగ్రత్తగా ఉండండిరా బాబు, పెళ్లి చేసుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని చేసుకోండి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ ఆలోచించుకొని మరి జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రభా నాకు యోగ్యురాలు నీవు, ప్రభా నన్ను భయపెట్టేదిగా కాదు, నాకు భయపడేదిగా ఉండేటట్టు సహాయం చేయమని ప్రార్థన అడగాలి. ఏమని? నన్ను భయపెట్టేది కాదు, నాకు భయపడేదిగా ఉండడానికి. పత్రిక భాగంలో రాయబడింది, భార్యలారా మీ భర్తలకు లోబడి భయంతో వారి ఎదుట జీవించండి అన్నాడు. కానీ దేవుని వాక్యానికి భయపడిన వాళ్ళు భర్తకి ఎక్కడ భయపడతారు? భార్యకి ఎక్కడ భయపడతారు? పిల్లలు తల్లిదండ్రులకు ఎక్కడ భయపడతారు? ముందు దేవుని భయం మనలో ఉంటే అన్ని భయాలు మనలోకి వస్తాయి. దేవుని భయం లేనప్పుడు మనకే భయం పని చేయదు మన మీద. అందువల్ల దేవుని పిల్లలుగా మీకు చెప్తున్నాను, దేవుని వాక్యానికి భయపడటం నేర్చుకోండి. ఆ భయం అంటే హృదయంలో అలా నిలిచి ఉంటుంది. మనుషులకి భయం ఉంటుంది కానీ అది అన్ని సందర్భాల్లో లోపల ఉండదు. కొన్ని సందర్భాల్లో భయం అలా వెళ్ళిపోద్ది అనమాట. అంతకుముందు ఎదుటున్నప్పుడు భయం ఉంటుంది, కాసేపు పక్కకు తప్పుకుంటే భయం ఎగిరిపోయిద్ది. అర్థమైన సోదరం చెప్పండి. ఆ భయం నిలిచి ఉండే భయం కాదు. అప్పుడప్పుడు వణికినట్టు కనపడతారు కొంతమంది, వీళ్ళని నమ్మకండి. అసలు
అర్థమైన వాళ్ళు ఆమె అని చెప్పండి. వణుకున్నట్టుంటారు, చాలా వణుకున్నట్టుంటారు, ఎలా వణుకున్నట్టుంటారు. అది భయం కాదు కానీ నటన. ఆమె అని చెప్తారా? చాలామంది అలా నటన చేస్తారు. మనిషి పక్కకు తప్పుకుంటే వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళ మాటలో తేడా, వాళ్ళ ఆలోచనలో తేడా, వాళ్ళ చూపులో తేడా, వాళ్ళ అంతరంగంలో కూడా తేడా ఉంటుంది. మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని పిల్లలుగా దేవుని వాక్య భయం మనలో పనిచేయాలి. ప్రతికూల పరిస్థితులు దావీదుకు ఉన్నాయి కానీ దావీదు అంటున్నాడు, ప్రభా నీ వాక్య భయము నాలో నిలుచుచున్నది. ఎప్పుడు ఆ వాక్యం నా వైపు చూడండి. చెవిలో జోరీగా చెప్పులో ముళ్ళు అన్నారు పెద్దోళ్ళు. ఏంటది? చెవిలో జోరీగా చెప్పులో ముళ్ళు. ఏం చేస్తాయి? చెవిలో జోరీగా అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా ఏగబోయిందా మీకు? చెవిలో దోమబోయిందా? చెంబోయిందా? భలే చల్లగా ఉంటుంది కదూ, హ్యాపీగా ఉంటుందా? ఎంత తలకాయ నొప్పి వస్తుందంటే ఇక నిద్ర కూడా పోలేరు, అంత పోటు వస్తుంది. చెప్పులో ముళ్ళు ఉంటే ఏమవుతుంది? వేసిన ప్రతి అడుక్కి సరక్కమని గుచ్చుకుంటా ఉంటుంది. ఆ ముళ్ళు తీసేదాకా నొప్పి తప్పదు. దానికి పరిష్కారం జరగాలి. దేవుని వాక్య భయం నీలో ఉంటే ఆ వాక్యం నీలో గుచ్చుకుంటా ఉండి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ వాక్య భయం నిన్ను కదిలిస్తూ ఉంటుంది, గుచ్చుకొని జాగ్రత్త అని చెప్తుంది. ఆ వాక్య భయం నీలో నిలిచిలేదనుకో, నువ్వు దేవుడికి దేనికి భయపడవు, నువ్వు మనుషులకు భయపడవు, ఇంట్లో వాళ్ళకు భయపడవు, వీధిలో వాళ్ళకు కూడా భయపడవు. అందరికి ముసుగేయటం మొదలు పెడతారు. హల్లెలూయా. మీకు నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను దేవుని మాటగా, వాక్య భయం మనలో ఉండడానికి ఇష్టపడండి, నాలో ఉండాలని ఇష్టపడండి. అది దేవుడు మెచ్చే విషయం. మందిరం దాటితే వాక్యానికి వీళ్ళకి సంబంధం ఉండదు చాలా మంది జీవితాల్లో కదా. మందిరం దాటితే వాక్యానికి, వాక్య భయానికి వాళ్ళకి సంబంధం ఉండదు. దేవుడు మెచ్చే కార్యం అనుకుంటున్నారా? దాన్ని దేవుడు ఇష్టపడతాడని అనుకుంటున్నారా? మీరు ఎక్కడున్నా వాక్య భయం మనుషుల్లో పనిచేయడం ఇష్టపడాలి. ప్రతికూల పరిస్థితులు కూడా వాక్యానికి భయపడుతున్నాడు భక్తుడు. దేవుడు మిమ్మల్ని వాక్యానికి భయపడువారుగా సిద్ధపరచను గాక. ఒకసారి యేసు పాపం చేసే అవకాశం వచ్చింది. తను బలవంతం చేస్తాను తను వానరమ్మ. కానీ ఆయన అంటున్నాడు, ఇంత ఘోరమైన పాపం చేసి నేను యెహోవాకు విరోధంగా నేను పాపం చేయలేను. అంటే ఏ భయం ఉంది? దేవుని భయం, దేవుని వాక్య భయం ఉంది, దేవుని మాటల భయం ఉంది. కనుక తను తప్పించుకోగలిగాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒక రకంగా దేవుని ఆత్మ, దేవుని యందు భయం కలిగిన వారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పించుకుంటారు. కానీ పాపాత్ములైతే, అంటే పాప ఉద్దేశం వాళ్ళల్లో ఉంటే వాళ్ళు పట్టబడతారు అంటాడు. ఏం చేయబడతారు అంటే సునాయాసంగా పాపానికి ఏమవుతారంటే లోబడతారు, పట్టబడతారు. పాపం వాళ్ళని పట్టుకుంటుందని ఇదివరకు చెప్పాను మీకు నేను. ఆ పాపం చేత వాళ్ళు పట్టబడతారు. ప్రసంగి గ్రంథం. వాక్యం చదవగలిగిన వాళ్ళు, వాక్యం లేకపోతే, దేవుని భయం, వాక్య భయం మనలో లేకపోతే వాళ్ళు పాపం చేత పట్టబడతారు. 7వ అధ్యాయంలో 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై, ఉరులు వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడతారు. చెప్పండి, పాపాత్ములు దాని వలన ఎవరు తప్పించుకుంటారు? అక్కడ రాసిన చదవండి, దేవుని దృష్టికి మంచివారైన వారు తప్పించుకుంటారు. అంటే దేవుని భయం వాళ్ళల్లో పనిచేస్తూ ఉంటే, అమ్మో ఈ పని నేను చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని జాగ్రత్తగా తప్పించుకుంటారు. ఆ జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దేవుని వాక్య భయం లేకపోతే ఖచ్చితంగా ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, మళ్ళా చదువుతున్నాను, ఈ సంఘటన అంట మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేదంట అని చెప్పండి ఒకసారి. మరణమే అందరికి దుఃఖం కలిగించేది లోకంలో, కానీ మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఏంటంటే ఇక్కడ రాయబడిన ఒక స్త్రీని గురించి చెప్పాడు. అదేంటంటే ఒకటి నాకు కనబడింది, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడింది. ఏంటది? వలలు వంటి చేతులు అనండి, వలలు వంటి
వల వంటి, అది వల వంటిదై ఉరులు వంటి మనసు, బంధకముల వంటి చేతులు. ఉరులు అంటే తెలుసు కదా, ఉచ్చులు. ఏంటయ్యి? ఉచ్చులు. పక్షిని పట్టుకోవడానికి ఉపయోగిస్తారే ఉచ్చులు, ఉరులు. అది అక్కడ రాయబడిన సందర్భం. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఉరులు వంటి మనసు, అంతేకాదు బంధకముల వంటి చేతులు. బంధకాలంటే కట్టబట్టం, బంధించడం, బైండ్ చేయటం అన్నమాట. ఒకసారి ఇదిగో చూడండి, ఒకసారి నా వైపు చూడండి, అందరూ చూడండి. దీన్ని బంధకం అంటారు, బైండ్ అంటారు దీన్ని. ఇది మామూలుగా తీస్తే రాదు. ఇప్పుడు అక్కడ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర బైండ్ చేశారనమాట దీన్ని. ఇలా కడితే ఇక ఆ వ్యక్తి బయటపడే అవకాశం ఉంటుందా? సంసోను ఎంత బలవంతుడు అయినా ఏం చేయబడ్డాడు చెప్పాలి. బంధింపబడలేదు. చిన్న విషయంలో అతను బంధకాల్లోకి వెళ్ళాడు. బంధకాల్లో ఇశ్రాయేలీల ప్రజలను విడిపించడానికి ఏర్పరచబడిన సంసోను ఒకరోజు దేంట్లోకి వెళ్ళిపోయాడంటే బంధకాల్లోకి వెళ్ళిపోయాడు. కళ్ళు పీకి, తన కనుగుడ్లు పీకేసి, అతని చేతులకు కాళ్లకు బండ వేసి బిగించి తిరగలి విసిరే ఒక బానిసగా మార్చారు. నువ్వు చిక్కబడితే అంతే, నువ్వు పట్టబడితే అంతే. వాక్య భయం నీలో లేకపోతే నువ్వు పట్టబడతావు. వాక్యం చెప్తుంది, పాపాత్ములు, ఈ బంధకములు వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు. అందరు చూడండి, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడతారు. ఖచ్చితంగా పట్టేస్తుంది అన్నమాట. అందువల్ల దేవుని భయం, దేవుని వాక్య భయం మనలో పనిచేయాలి. బాబు పెన్నేది, పేపర్ ఏది? ఎందుకు వస్తాం మనం మందిరానికి? ప్రతి వారం చెప్తున్నాను, భయం లేని విధానం కొంతమంది. చెప్పండి, ఏ విధానం? నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ చదువు లేకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళేం బాధపడుతున్నారంటే అక్షర జ్ఞానం మాకు లేదు. మరేం చేస్తాం? ఆ రోజు మా అమ్మోళ్ళు పనికి పంపించారు, మాకు అక్షరాలు కూడా నేర్పలేదు, ఆ భాగ్యం మాకు లేదని లేనోళ్ళు బాధపడుతున్నారు. ఉండేవాళ్ళేమో ఎగస్టాల్ చేస్తున్నారు. ఇట్టంటే బాగుంటుందేమో అని అన్నాను. ఎక్కువ చేస్తున్నారు మనోళ్ళు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఏది దేవుని భయం? మనకి కొంచెం రాయగలవు కదా, వాక్యం రాసుకుంటే అది నీ మనసు మీద పనిచేస్తుంది. టీచర్ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, మీరు 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి రాసింది మీ మీద బాగా ప్రభావం చూపుతుంది. చెప్పండి, చదువుకునే పిల్లలు అవునా కదా? 10 సార్లు చదవడం ఒకటైతే ఒకసారి రాస్తే 10 సార్లు చదివిన దాంతో సమానం. అంత బాగా పనిచేస్తుంది. రాసింది రాస్తా ఉండగానే మనసులో ప్రింట్ అయినట్టుగా ఉంటుంది. వాక్యం కూడా అలాగే మనలో పనిచేస్తుంది. వింటా ఉంటావు, వాక్యం రాస్తూ ఉంటావు, కాబట్టి 2 విధాలుగా వాక్యం పనిచేస్తుంది. ఆ వివరణ చెప్పడానికి నాకు సమయం సరిపోయేలా లేదు. దేవుని పిల్లలకి దేవుని వాక్య భయం వాళ్ళ హృదయాల్లో నిలిచి ఉండాలి. అప్పుడు ఎలా ఉంటాయి? ఆశీర్వాదకరంగా తెలుసా? ఎంత దీవెనకరంగా ఉంటారో తెలుసా? ఎంత మహిమకరంగా వారి జీవితాలు రూపాంతరపరచబడతాయో తెలుసా? యేసేపు జీవితాన్ని గురించి మీకు నేను జ్ఞాపకం చేశాను. అక్కడి నుంచి దేవుని భయంతో పాపాన్ని తప్పించుకున్నాడు, పాపం చేయకుండా పారిపోయాడు. దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు యేసేపును. హల్లెలూయా. ఉన్నతమైన శిఖరాగ్రాలకు దేవుని పిల్లలుగా మీరు ఎక్కాలంటే ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని భయం నీలో ఉండాలి. ఒకరోజు దేవుని హెచ్చించడానికి సమయాన్ని అనుకూలపరుస్తాడు. ప్రస్తుతం కొన్ని సందర్భాలు నీకు ఇబ్బందికరంగా, దుఃఖకరంగా, లేకపోతే అవరోధాలుగా అనిపించవచ్చు. అయ్యో, ఈ పరిస్థితిలో నేను ముందుకెళ్ళగలనా అనిపించవచ్చు. ఎండిపోయిన కర్రకు చిగురు తెప్పించిన దేవుడు ఆయన. అనండి, ఎవరైనా అసలు నమ్ముతారా? ఎవరైనా వింటారా? ఎండిపోయిన కర్రను తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెడితే ఆ కర్రకి తెల్లరిపట్టుకు ఏమొచ్చిందంటే చిగురు పుట్టింది, పూలు వచ్చినాయి, బాదం పళ్ళు కాసింది. హల్లెలూయా. నీ జీవితం ఎలా పనికిరాదని నువ్వు అనుకున్నా, ఎందుకు నిష్ప్రయోజనం అనుకున్నా, నీలో దేవుడు కొత్త చిగురు పుట్టిస్తాడు.
నీలో నుంచి దేవుడు మరి పుష్పించే అనుభవాన్ని ఇస్తాడు. నీలో నుంచి దేవుడు ఫలాలనిచ్చే అనుభవాన్ని ఇస్తాడు. నేను నిష్ప్రయోజనం, నేను పనికిరాను, నా వల్ల కాదని ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిని లోకంలో దేవుడు నిష్ప్రయోజనంగా పుట్టించలేదు. నేను దేవునికి పనికిరాను అని అనుకోకూడదు. లోకంలో పుట్టిన వాళ్ళందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే మనం ఈ లోకంలోనికి వచ్చాం. దాన్ని మనం జాగ్రత్తగా అనుసరించి నడుచుకున్నప్పుడు దాన్ని మనం పొందుకుంటాం. చిన్నప్పుడు యేసప్ప తన కళలను తన సహోదరులతో చెప్పాడు, కానీ వాళ్ళు ఆ కళలు విన్నప్పుడు అపహాస్యం చేసి కోపం పెట్టుకున్నారు. చెప్పండి, ఏం చేశారు? అపహాస్యం చేశారా? నువ్వు మా మీద రాజు అవుతావా, మేము నీకు దాసులం అవుతావా అన్నారు. ఒకసారి వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నప్పుడు కూడా ఇంకోసారి చెప్పాడు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు కూడా, ఈ 10 నక్షత్రాలు 12 నక్షత్రాలు నాకు సత్సంగపడ్డాయి అని చెప్తే వాళ్ళ తండ్రికి కూడా కోపం వచ్చింది. అన్నాడు కానీ బయటికి లోపల మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. యేసప్ప మాట్లాడే మాట ఏంటి, అది లోపల పనిచేస్తే జ్ఞాపకం ఉంచుకున్నాడు. గొర్రెపిల్ల రక్తంలో యేసప్ప వస్త్రాన్ని ముంచి సహోదరులను చూడడానికి వెళ్ళినప్పుడు నాన్నకు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? అన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అతన్ని మహిమకరంగా నిలబెట్టాడు. అక్కడ రాయబడింది, అతని జీవితంలో అతడు చెప్పిన మాటలు నెరవేర్చడానికంట యెహోవా వాక్కు దాంట్లో ఉంటాడా ఉండడా అని అతన్ని పరిశోధిస్తా వచ్చింది. హల్లెలూయా. ఈ లోకంలోనికి పంపిన మనల్ని దేవుడు తన వాక్య ప్రకారం మనం జీవిస్తామా లేదా, దాని ప్రకారం జీవిస్తే ఆయన సంకల్పంలో ఎలా హెచ్చించాలో దాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. తగిన టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఎంతమంది ఎన్ని అడ్డు పెట్టినా ఆపడం ఇంకెవరి వలన కాదు. ఎవరు ఆపలేరు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని, ఎవరు అడ్డు పెట్టలేరు. ఏం చేసిన ఆటంకాలు వాటన్నిటిని దేవుడు తొలగిస్తాడు. ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో మరి యేసోపు బానిసో, ఏ గృహానికి మరి దోషిగా ఏ గృహంలో నిరూపించబడ్డాడో, అసలు ఆ దేశానికే ఆ రాజు దగ్గర పనిచేసి ఆయనకు కూడా ఏమయ్యాడంటే అధికారి అయ్యాడు. రాజ సంరక్షక అధిపతి ఉన్నాడే, ఆ అధిపతికి కూడా ఏమయ్యాడంటే అధిపతి అయ్యాడు. దాసుడిగా ఏ ఇంట్లో పనిచేశాడో, పోతిఫెర ఉన్నాడు కదా, అతడు రాజు సన్నిధిలో పనిచేసేవాడు. అతనికి కూడా అధిపతి అయ్యాడు. నిన్ను అనూహ్యంగా దేవుడు హెచ్చించగలడు, నీ స్థితిని మార్చగలడు. కానీ దేవుని వాక్య భయం అనేది మనలో నిలవాలి, మన హృదయంలో నిలవాలి. అది లేకపోతే ఏదో ఒక రోజు నువ్వు పట్టుబడతావు. లోకంలో బంధకాల లాంటి పరిస్థితులు, ఉరులు వంటి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిన్ను పట్టేస్తారు, ఆ పాపం నిన్ను పట్టుకుంటుందని వాక్యం చెప్తుంది. దేవుని వాక్య భయం లేకపోతే. గెరారులోకి వచ్చినప్పుడు అబ్రహాము తన భార్యను చూసి ఆ ప్రాంత ప్రజలతో నా చెల్లెలని చెప్పాడు. అలా చెప్పమని తన భార్యను గురించి తన భార్యతో కూడా చెప్పాడు. అమ్మా, మనం ఈ దేశానికి వచ్చాం కదా, ఇక్కడ నన్ను మీ అన్నాన్ని చెప్పు అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పమంటున్నావు అంటే, నువ్వు నా భార్యవని తెలిస్తే నీకోసం నన్ను చంపేస్తారు. ఎందుకంటే శారాయి భార్య చాలా అందగత్తె, చాలా సౌందర్యవంతురాలు. కాబట్టి రాజులు, అధికారులు ఎవరైనా సౌందర్యవంతులను చూస్తే, ఆకర్షిస్తే ఎంతమంది అడ్డుపెట్టినా వాళ్ళు లాక్కెళ్తారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ బలం ఉండేది. అదిగాక అబ్రహాం ఆ దేశంలో పరవాసి. చెప్పండి, అబ్రహాం ఆ దేశంలో పరవాసి అంటే వలస వచ్చిన వాడు. కాబట్టి ఆ భయం లేని ఆ మనుషులు ఏదైనా చేయగలరు. అందువల్ల అబ్రహాం చెల్లెలని చెప్తే ఒకరోజు అబీమెలెకు రాజు ఏం చేశాడంటే, కిటికీలో గుండా చూస్తే తన భార్యతో సరసమాడుతా కనపడ్డాడు. అప్పుడు పిలిచి అన్నాడు, ఎందుకు ఇలా చేశావు, నీ భార్యని చెల్లెలని చెప్పావే, ఏంటి కథ అన్నాడు. అప్పుడు అన్నాడు, ఈ ప్రాంత ప్రజల్లో దేవుని భయం లేదు, నా భార్య నిమిత్తం నన్ను చంపుతారని నేను అలా చెప్పానని చెప్పాడు. చాలా మందికి ఎర్రోళ్ళకి అర్థం కాక భార్య నీ చెల్లెలు అన్నాడు, చెల్లెలు భార్య అన్నాడు,
అరతెక్కలోడా. ఎవరు చెప్పారు అలా అని? భార్య. కానీ అక్కడ ప్రాణభయం కోసం ఏం చెప్పాడు? చెల్లెలని చెప్పాడు. ప్రాణభయం తప్పించుకోవడానికి చెప్పాడు. మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను పిల్లలారా, దేవుని పిల్లలుగా మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. మనం ఎక్కడున్నా దేవుని భయం మన హృదయంలో నిలిచి ఉండాలి, ఉండునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యానికి చాలా మంది జీవితంలో చోటే ఉండదు. మరి వాక్య భయం ఎక్కడ ఉంటుంది? మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 37వ వచనం. యోహాను సువార్త త్వరగా 8వ అధ్యాయంలో 37వ వచనం. త్వరగా చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినను. ఒకసారి చెప్పండి, మీలో నా వాక్యమునకు చోటు లేదు. చాలా మంది హృదయాల్లో వాక్యానికి ఏముండదు. మరి వినరా? వింటారు. తెలియదా? తెలుసు. చదవరా? చదువుతారు. పాటలు పాడరా? పాడతారు. కానీ ఏముండదు? వాక్యానికి చోటు ఆ హృదయంలో ఉండదు చాలా మంది జీవితాల్లో. నిజమండి. చర్చికి వెళ్తాం చెప్పుకుంటే వాక్యానికి మన హృదయంలో ఏముండాలంటే చోటు ఉండాలి. వాక్యం చోటు ఉంటే ఆటోమేటిక్గా దేవుని భయం మనలో ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. అది దేవుని పిల్లల జీవితాల్లో వాక్యానికి చోటు ఉండాలి. నువ్వు చెప్పగలవా నా హృదయంలో వాక్యానికి చోటు ఉందని? ఎన్నో గందరగోళాలకి మన హృదయాల్లో చోటు ఇస్తాం. లోకమంతా మన హృదయం నిండి ఉంటుంది, లోకమంతా నిండి ఉంటుంది. కానీ వాక్యానికి కొంచెం కూడా చోటు ఉండదు. అందరికీ ఎక్కడికి వెళ్ళామంటే మందిరానికి వెళ్ళామని చెప్తాం, ప్రార్థనకి వెళ్ళామని చెప్తాం, ఆరాధనకి వెళ్ళామని చెప్తాం, మీటింగ్కి వెళ్ళామని చెప్తాం. కానీ వాక్యం ఉందా? చోటు ఉందా వాక్యానికి నీ హృదయంలో కొంచెమైనా? ఎంత బాగా చెప్పాడు అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళని చూసి, వాళ్ళ బ్రతుకు జీవన విధానాన్ని చూసి అంటున్నాడు, మీలో నా వాక్యమునకు చెప్పండి 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 ఏం లేదు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి చోటు ఇవ్వడానికి నీలో ఖాళీ ఉందా? కొంచెం జాగా కావాలంటున్నాడు ప్రభువారు. నా వాక్యాన్ని మీలో ఉంచుతాను, కొంచెం ఏమన్నా మీ హృదయంలో చోటు ఇస్తారా అంటున్నాడు. లోకం అంతా నిండిపోయి ఉంటుంది మనలో. ఏమి నిండి ఉంటుందో మార్కు సువార్తలో చెప్పాడు, మీకు గుర్తుందా? మనుషులు అపవిత్రులుగా మారిపోవడానికి నిండి ఉన్నాయి అన్నీ కూడా లోపల ఉన్నాయని చెప్పాడు. మనిషిని లోపలికి వెళ్ళేవి మనుషుని అపవిత్రపరచవు, కానీ మనుషులు లోపల నుంచి బయటకు వచ్చాయి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఏంటవి ప్రభువా? ఏంటవి? మార్కు సువార్తలో వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని చదవాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. 7వ అధ్యాయంలో అందరూ చూడండి, 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి అన్నట్టు. ఇవన్నీ ఎక్కడున్నాయి అనండి? ఇవన్నీ లోపల ఉంటే వాక్యానికి ఎక్కడ చోటు ఉంది? వీటన్నిటితో మనిషిని హృదయం ఏమైపోయిందంటే నిండిపోయింది అనండి. వీటన్నిటితో మనిషిని హృదయం ఎన్ని విషయాలు నేను లెక్క పెట్టండి, నేను చదువుతాను, కౌంట్ చేస్తా ఉండండి. కౌంట్ చేయండి లేకపోతే చదవండి, జాగ్రత్తగా కౌంట్ చేయండి. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ మంచియా చెడ్డయా? ఇవన్నీ మనుషుని హృదయంలో ఉండడం వలన మనుషుని హృదయం అపవిత్రంగా మార్చబడుతుంది. పాడైపోతున్నాడు మనిషి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, సంతోషం అందుకే ఉండదు. ఇవన్నీ మనుషుని హృదయాల్లో నిండిపోయి ఉన్నాయి. వాక్యానికి
కొంచెం కూడా చోటు ఇవ్వట్లేదు. వాక్యం విన్నట్టుగానే వింటారు కానీ అది లోపలికి వెళ్ళనివ్వరు చాలామంది. కొంచెం చోటు ఇవ్వడానికి ఇష్టపడతావా నువ్వు? ఎంత మంచి మాట చెప్పాడు. అందరూ చూడాలి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరిచి, చెడ్డవన్నీ ఎక్కడున్నాయి? మనుషుని హృదయంలో. మనుషుని లోపల అని చెప్పొద్దు, మనుషుని హృదయంలో ఉన్నాయి. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ వాక్య భయం నాలో నిలుస్తుంది, నా హృదయంలో ఉంది, లోపల నా హృదయంలో నిలుస్తుంది అది. ఇప్పుడు కొంతమందిలో వాక్యానికి అసలు చోటే లేదు. మందిరానికి రావడం సంతోషం ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాటలు పాడటం ఇంకా సంతోషం ప్రియులారా, ఆరాధన చేయటం ఇంకా సంతోషం ప్రియులారా, దేవునికి ఇవ్వడం ఇంకా సంతోషం ప్రియులారా. కానీ వాక్య భయం నీలో లేకపోతే, వాక్యానికి నీ హృదయంలో చోటు లేకపోతే ఇవన్నీ నీ లోపల నిండి ఉంటాయి. నువ్వు ఎప్పుడు అపవిత్రంగానే ఉంటావు. బయటపడాలన్నా పడలేవు, బయటకు రావాలనుకుంటావు కానీ రాలేవు నువ్వు. ఇవన్నీ లోపల తెచ్చేసుకొని లోపల చొచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాంటివి అని చెప్పాడంటే, ఈ చెడ్డవన్నీయో అన్నాడు. ఈ లక్షణాలన్నీ ఎలాంటివి? మనుషుల్లో ఉంటాయా? అందుకే ఈ మనుషులు ఇల్లంపడి తిరుగుతూ ఉంటారు. ఆమెను చెప్పండి. కాసేపు ఆ ఇల్లు, కాసేపు ఆ ఇల్లు, కాసేపు ఆ ఇల్లు తిరుగుతున్నారంటే ఈ మనిషి చెడ్డ మనిషి అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో ఈ కారప లక్షణాలన్నీ బయటపడతా ఉంటాయి. అర్థమైన వాళ్ళు ఆమెను చెప్పండి. లేకపోతే ఒకవేళ కాకపోతే అలా కాదని మీరు కానీ రుజువు చేయగలిగితే, అలా మంచి మాటలే చెప్తాను, దేవుని మాటలు చెప్తా, అలా చెప్పి ఇన్ని సంవత్సరాల్లో మందిరానికి నువ్వు తెచ్చిన వాళ్ళు ఎంతమంది? నీ మాటల వల్ల వచ్చేవాళ్ళు కూడా ఏమయ్యారు? కొన్నిసార్లు ఇలాంటి పనికి మాలిన చెత్త, ఇదివరకు చెప్పాను, కార్గోల్లాగా అవి ఉంటాయి కదా, చెత్త బళ్ళు మోసే కార్గోలు, ఆ డంపింగ్ యార్డుకి తీసుకెళ్తా ఉంటాయి మున్సిపాలిటీ బళ్ళు. అలాగా ఊర్లో చెత్త అంతా పోగేసుకుంటా ఉంటారు కొంతమంది. వాళ్ళ మాట వీళ్ళ మాట అన్ని నెత్తిరేసుకొని లోపలేసుకొని వాటన్నిటితో వాళ్ళ హృదయం నిండిపోద్ది. ఇంకా పవిత్రంగా ఎక్కడుంటారు? దురాలోచనలు వస్తూ ఉంటాయి. కొంచెం మెల్లగా చెక్ చేయాలి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ చెడ్డవన్నీ హృదయంలో ఉన్నాయి ప్రియులారా. అందువల్ల మనిషి ఆ లోపల నుండి వచ్చాయి, లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి వచ్చాయి మాత్రం మనిషిని ఏమొస్తాయి? లోపల నుండి అంటే అక్కడ ఉన్నాయి అన్ని లోపల నుండి. అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం. అహంభావం అంటే ఇక వాళ్ళ మనుషులు చెప్పేది కానీ ఎవరి మాట వినరనమాట, ఎగిరెగిరి పడతా ఉంటారు. ఒళ్ళంతా అహం. వందనాలు చెప్తే కూడా నష్టం అన్నట్టు నీలుక్కొని వెళ్తూ ఉంటారు కొంతమంది. పాస్టర్ గారు వస్తే ఏమైంది వందనాలు చెప్తే? దాంట్లో కూడా పరిశీలన కొంతమందికి, పాస్టర్ గారు వందనాలు చెబుతాడా లేదా నాకు. అప్పుడే నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు విమర్శలోకి సిద్ధమయ్యావని. నీ మనసు ఎప్పుడైతే అలాంటి మనసు నీలో ఉందో, నువ్వు ఆల్రెడీ నీ మనసు చెడ్డదని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నేను అసలు చెప్పను, నాకే చెప్పాలి, నన్నే ఎందుకు అలా చెప్తారంటే, ఒకవేళ నువ్వు చెప్పకపోయినా ప్రేమిస్తున్నారు కనుక చెప్తారు. దాన్ని నువ్వేమనుకుంటున్నావు అంటే, నా ఎత్తును చూసి, నా లావును చూసి, లేకపోతే ఏదో చూసాను నువ్వు అనుకుంటున్నావు. మంచిది కాదు, కరెక్ట్ కాదు. అది కాస్త తగ్గించుకో. అంత మంచిది కాదు నీకు. అది నిలుక్కొని అహంభావం అంటాడు దాన్ని. చూసి చూడనట్టు, ఎరిగి ఎరగనట్టు. ఎందుకమ్మా అలా అంటే, అసలు నేనే పలకటెత్తారా, వందనాలు నాకు చెప్తారా లేదా? పాస్టర్ గారికి వందనాలు చెప్పాలా? నువ్వేమో నీలుక్కొని వెళ్ళాలా? అలాంటి వాళ్ళు మన ప్రాంతంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. భయం ఉందా నీకు? వాక్య భయం ఉందా? దేవుని భయం ఉందా? పైగా నేను మందిరానికి వెళ్తాను, దేవుని బిడ్డనని చెప్పుకోవడం సిగ్గు కాదు? ఎంత అవమానం అది. కొంచెం తగ్గించుకో. ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. కృత్రిమం, కామవికారం, మత్సరం అనండి. ఎవడన్నా ఏదన్నా కొనుక్కుంటే ఒళ్ళంతా కొల్లు కొంతమందికి.
ఆ వస్తువుని చూస్తూ ఉంటే ఇక ఎట్టంటారంటే వాళ్ళు మంట మండుతూ ఉంటుంది. థర్మామీటర్ దిగచ్చి వాళ్ళ చెవులో కానీ వాళ్ళ ఎక్కడన్నా పెడితే పగిలి ముక్కలు అయిపోతాయి. అంత టెంపరేచర్ ఉంటుంది వాళ్ళల్లో. బద్దలు ముక్కలు చెక్కలు అయిపోద్ది ఆ టెంపరేచర్. అది ఏందది? థర్మామీటర్. పగిలిపోద్ది అనమాట. అట్లా దేవుని పిల్లలకు మంచిదని చెప్పలేదు దేవుడు. అది చాలా చెడ్డదని చెప్తున్నాడు. అది చెడ్డ అని చెప్తున్నాడు. మత్సరం, దైవదూషణ, అహంభావం, అవివేకం. అంటే ఎంత తెలుస్తున్నా అవివేకంగానే బ్రతుకు. ఎన్ని విన్నా అవివేకంగానే. అది మంచిది కాదని అవివేకం. కొంతమంది పాడైపోవడానికి అవివేకమే కారణం. అనండి ఏంటది? దేవుని పిల్లలకి వివేకం ఉండాలి. నా వైపు చూడండి. భర్త దగ్గర ఎలా మాట్లాడాలో, భార్య దగ్గర ఎలా మాట్లాడాలో, పిల్లల దగ్గర ఎలా మాట్లాడాలో వివేకం ఉండాలి. అవివేకంగా ఉండకూడదు దేవుని పిల్లలు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది, కానీ మూఢురాలు ఏం చేస్తుంది? ఉండ ఇల్లు పాక తగలబెడుతుంది ఎప్పుడో ఒకసారి, పనికి మాలింది. అంతే జరిగేది, అంతే. అసలు జ్ఞానం ఉండదు. ఇట్ట నేను మాట్లాడవచ్చా అంటే తన్నులు పడుతున్నా కూడా సిగ్గు ఉండదు కొంతమందికి. తన్నిచ్చుకుంటా కూడా అవివేకంగానే మాట్లాడతారు. ఇలా చెప్పడం కొంచెం బాధే కానీ తప్పదు మరి. ఏమా బలహీనతగా ఉందా? 6 గంటల కంటే తెల్లారినాకేగా ప్రార్థన పెట్టింది. నిజం చెప్తున్నాను, 3:39 నాకు మెలకు వచ్చింది. అక్కడి నుంచి భయం పనిచేస్తుంది. నిద్రపోతే లేవలేనేమో, అటు మెసట్లాడు ఇసుమెట్లేదు. అలా నిద్ర 3:39 అంటే 3:40 నుంచి ఇక నిద్ర రాలేదు. మరి 6 గంటల దాకా బాగానే పడుకున్నావుగా, ఇంకేం బాధ? మొహం అంతా ఎలాడేసి ఎందుకలాగా? దేవుని సన్నిధి అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా. చేతులేయి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇవన్నీ మనిషి లోపలికి వస్తే మనిషి జీవితం అపవిత్రమైపోతుంది, పాడైపోతుంది. వాళ్ళకి దేవునికి భయపడరు. దేవుని భయం వాళ్ళల్లో పనిచేయదు. అందువల్ల కొంచెం కూడా వాళ్ళు చోటు లేకపోయారు వాక్యానికి. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో నా వాక్యానికి చోటు లేదంటున్నాడు. కొంతమంది జీవితంలో వాక్యం వింటారు కానీ దానికి లోపడరు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో 51వ వచనం. 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు. అయ్యో, ఎవరంట వీళ్ళు? ముష్కరులు. దేవుని వాక్యానికి లోబడని వారు ముష్కరులు. అయ్యో అంటున్నాడు. చదువు నాన్న, మళ్ళీ చదువు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. అయ్యో, ఎంత బాధతో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా. హృదయాన్ని చెవులను వాక్యానికి లోపరచనొల్లని వారులారా. వాక్యం వింటారు కానీ వాక్యానికి లోబడరు వీళ్ళు. తన చెవులను వాక్యానికి లోబరుచుకోరు. అందుకే తిమోతికి రాస్తూ కొందరు దురద చెవులు గల్ల వాళ్ళు ఉంటారు అన్నాడు. అనండి, ఏ చెవులు? చెవులకు దురద ఉంటుందంట కొంతమందికి. వచ్చే పొద్దుగూకులు వాళ్ళకి ఏమనాలి, మీకు ఏం చెప్పాలి? దురద ముచ్చట్లు వాళ్ళ అదనమాట, దురద అనమాట. అలాగా ఇంకా చెవి దానికోసం తాపత్రయపడతా ఉంటుంది. లేకపోతే మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. ఇలాంటి విషయాల కొరకు వాళ్ళ చెవి ఏం పుడతా ఉంటుంది? నేను అనలేదు, పౌలు గారు ఎప్పుడో చెప్పాడు వాళ్ళ చెవులు ఎలాంటివని, దురద చెవులని. చాలా క్లియర్గా చెప్తున్నాను. కొంతమంది చెవులు దురద చెవులు, వాక్యానికి చోటు ఉంది ఆ చెవుల్లో. అమ్మా, చెవులు తెరవరంట వాళ్ళు, వాక్యానికి లోపరుచుకోరంట వాళ్ళ చెవులని. వాక్యం వింటారని చెప్పండి. మరి వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, కానీ వాక్యానికి మాత్రం వాళ్ళ చెవులను వాళ్ళ హృదయాన్ని లోపరుచుకోరు. మరి వాక్య భయం ఎక్కడ పనిచేస్తుంది? చోటు ఇవ్వలేదు, లోబడలేదు,
వాక్య భయం ఎక్కడ పనిచేస్తుంది? మరి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, మీ అందరికీ దేవుని పక్షంగా నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. దేవుని కోరిక ఏంటి? దేవుని ఉద్దేశం మన పట్ల ఏమై ఉంది? దాన్ని ఎరగడం బహు ఆశీర్వాదకరం, చాలా దీవెనకరం. వాక్యానికి లోబడని చెవులు మనకుంటే, వాక్యానికి లోబడని హృదయం మనకుంటే అంధకారంగా మారిపోతారు మనుషులు. అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఒక గొప్ప పిలుపునిస్తున్నాడు అక్కడ స్తెఫను. అంటాడు అన్నమాట, ఇది ఆత్మచేత నింపబడినప్పుడు ఆ మాటలు చెప్తాడు. ముష్కరులారా, దేవుని వాక్యానికి చెవులను హృదయాన్ని లోపరచనలని వారులారా అనండి. మన చెవిని వాక్యానికి ఏం చేసుకోవాలి? లోపరుచుకోవాలి. మన హృదయాన్ని వాక్యానికి ఏం చేసుకోవాలి? లోపరుచుకోవాలి. అది మనల్ని, మన జీవితాన్ని బహు ఆశీర్వాదకరంగా చేస్తుంది. గంభీరంగా స్తోత్రం చెప్పండి. చాలా మంది వాక్యం వింటారు కానీ దానికి లోబడరు. ఇశ్రాయేలీల యొక్క దోషం ఏంటో తెలుసా? ఇశ్రాయేలులో ఉన్న పాపం ఏంటో తెలుసా? ప్రభు చాలాసార్లు పాత నిబంధనలో ఎత్తి చూపి వారికి జ్ఞాపకం చేసిన విషయం ఏంటో తెలుసా? మీరు లోబడడం వల్లని ప్రజలు, ఏ ప్రజలు వాక్యాన్ని లోపరుచుకోరు, వాక్యానికి లోపరుచుకోరు, దేవునికి లోబడరు, వాళ్ళ చెవులను లోపరుచుకోళ్ళు, వాళ్ళ హృదయాన్ని కూడా లోపరుచుకోరు. అందువల్ల చాలాసార్లు చెప్పి చెప్పి చెప్పి, అది దాని అర్థం, చెప్పి చెప్పి దాని ప్రకారం వినకపోతే వాళ్ళు ఏమంటారు? లోపడిన వాళ్ళు అంటారు. చాలాసార్లు చూసి, ఒకసారి ప్రభు కొండ మీద మోషేని పిలిచాడు. మోషే, నా దగ్గరికి రా, నీకు నేను వాళ్ళకి ఇవ్వాల్సిన ఆజ్ఞలు విధులు రాసిస్తాను అన్నాడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడుతా 40 దినాలు అక్కడ ఉన్నాడు. కిందికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అప్పుడు దాకా ఎన్న వాక్యం ఏం చేశారో తెలియదు కానీ అహరోను పిలిచా, అహరోనా ఇట్రా, ఈ మోషే అనేవాడు మమ్మల్ని బయటకైతే తెచ్చాడు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆయన ఎక్కడ పోయాడో ఏమైపోయాడో మాకు తెలియదు. ఇదిగో మా దగ్గర ఉన్న ఈ బంగారం తీసుకొని మా కోసం ఒక దూడను తయారు చేయన్నాడు. అందరి దశ బంగారం తీసుకొచ్చి వాళ్ళ పోగులు, వాళ్ళ మెడల్లో ఉన్న హారాలు తీసుకొచ్చి ఇస్తే దాన్ని తీసుకెళ్ళి పొగరుతో దూడను దాన్ని తయారు చేసి తీసుకొచ్చి వాళ్ళు ముందు పెడితే అందరూ ఏమన్నారంటే, ఇదిగో ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే అని ఎగరటం మొదలు పెట్టారు. ఇక డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ మొదలైంది. వాళ్ళు ఎగురుతున్నారు, ఆటలాడుతున్నారు. అక్కడ రాయబడింది, వారు తినుటకు కూర్చుండి తినుటకు తాగుటకు కూర్చుండి ఆడటానికి లేచారు అని రాయబడింది. మోషేతో దేవుడు అంటున్నాడు, నీ ప్రజలు చెడిపోయారు, కిందకెళ్ళి చూడంటే అక్కడ ఆయనతో పాటు యెహోషువ కూడా అక్కడే ఉన్నాడు ఆ గుడారంలో. నాకేదో ధ్వని మీద పడుతుందంటే ఆయన అంటున్నాడు, యుద్ధ ధ్వనిలాగా ఉంది అంటున్నాడు యెహోషువ మోషేతో. కాదు, అది సంభ్రమమైన ధ్వని, సంతోష ధ్వనిలాగా ఉంది. సంతోషమా? ఇప్పుడు సంతోషించడానికి నువ్వు నేను ఇక్కడ ఉన్నాం, మరి అక్కడ వాళ్ళు సంతోషించే కారణం ఏంటి? ప్రభు అన్నాడు, ఈ ప్రజలు తొలగిపోయారు నా నుండి, వాళ్ళకి దేవుని భయం లేదు, లోబడను అని వాళ్ళు ఒక్కసారి తప్పుకో, వాళ్ళందరినీ అసలు లేకుండా చేస్తాను. మోషే నీ వల్ల కొత్త జనాంగాన్ని పుట్టిస్తానంటే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు వాళ్ళ పాపాన్ని పరిహరించని పలుమార్లు అడ్డుపట్టాడు. ప్రభు పాదాలు పట్టుకొని వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత రాకుండా ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టాడు మోషే. దేవుడు తన కోపాన్ని చల్లార్చుకొని నాశనం చేయకుండా ఉండటానికి మోషే చాలాసార్లు అడ్డుపడి ప్రార్థన చేశాడు, ప్రాధేయపడ్డాడు. ప్రభా వీళ్ళ ఒకసారి అయితే అంటాడు, వీళ్ళ పాపాన్ని పరిహరించు, లేకపోతే నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచేయి అంటాడు. ప్రభు అంటాడు, ఎవడు పాపం చేశాడో వాడి పేరు తుడిచేస్తా కానీ నీ పేరు నేను తుడిచేయను, మోషే తప్పుగా అంటాడు. వద్దు ప్రభు, దేవుడు ముందుకెళ్లకుండా మోషే అడ్డుపడ్డాడు అనమాట. పరిశుద్ధుల ప్రార్థనలు మనకు సహాయకరంగా ఉంటాయి. చాలాసార్లు ఎప్పుడో మనల్ని దేవుడు లేపేయాల్సింది. మనం జీవించడానికి మనం గర్వం, మన తెలివితేటలు కాదు, ఆయన అనుకున్నాడు అనుకో, ఇక అంతే సంగతులు. చాలాసార్లు ఎప్పుడో మనం లేపేయాలి, కానీ
దేవుని పక్షంగా మొరపెట్టేవాళ్ళు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళు మనకు ఉండబట్టి మనం కాపాడబడతా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మనకు అర్థం కాదు, మనకు తెలియదు, మనం ఇంకా మూర్ఖంగానే ఉంటాం. అక్కడ అంటున్నాడు, ముష్కరులారా వాక్యానికి హృదయాన్ని చెవులను లోపరచనల్లని వాళ్ళు. వాక్యం వింటే సరిపోదండి, చెప్పండి. వాక్యం వింటే సరిపోదు. వాక్యానికి మనం ఏం చేసుకోవాలి? లోపరుచుకోవాలి, మన హృదయాన్ని లోపరుచుకోవాలి. పౌలు భక్తుడు అన్నాడు, అందరికి భోజించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతామని నా వాక్యం చేత నన్ను ఏం చేసుకుంటున్నాను? నలగొట్టుకొని మరి నేను దేవునికి నన్ను లోపరుచుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. మన శరీరం మాటిండదు, అందుకని నలగొట్టుకోవాలి. శరీరంలో ఇచ్చలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అది మనం చెప్పినట్టు వాక్యాన్ని ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడదు. అందువల్ల దాన్ని వాక్యం చేత మనం ఏం చేయాలి? నలగొట్టడం నేర్చుకోవాలి, దాన్ని చెత్తకొట్టాలి. మనం ఆ వాక్యానికి లోబట్టడానికి మనల్ని మనం అణుచుకోవాలి. అది దేవుని ప్రేరేపణ. నేను 2 చెప్పాలనుకున్నాను, కానీ ఒక వివరణ చేయడానికి కూడా మనకు సమయం, ఒక వచనంలో సగం వివరణ చేయడానికి కూడా మనకు సమయం చాలటలేదు. కొంతమంది ఎంత వాక్యం విన్నా హృదయాన్ని లోపరుచుకోరు. మీకు తెలుసా, వాక్యానికి నువ్వు లోపరుచుకోకపోతే నిత్య జీవాన్ని కోల్పోతావు, నువ్వు పరలోక రాజ్యాన్ని కోల్పోతావు. నువ్వు వాక్యానికి నీ చెవులను లోపరుచుకోకపోతే, వాక్యానికి నీ హృదయాన్ని లోపరుచుకోకపోతే ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని కోల్పోతావు. నువ్వు నష్టపోతావు, నువ్వు చాలా నష్టపోతావు. ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు ఈజీగా తీసుకొని తృణీకరిస్తావు, తర్వాత నష్టపోతావు. అది కూడా చెప్తాను మీకు. నేను ఇంతటితో ముగిస్తాను. నేను బైబిల్ ఉందా? వాక్యం చదువుతున్న వాళ్ళు మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటిది వాక్యానికి భయపడని వారు, వాక్యానికి హృదయాల్లో చోటివ్వని వారు. రెండవది వాక్యానికి చోటివ్వని వారు. మూడవది వాక్యానికి లోబడని వారు. అనండి, వాక్యానికి లోబడని వారు. నాలుగవది ఎవరంటే, ఇంకొకటి కూడా చెప్తాను. మూడవది దాంట్లో ఇంకొక భాగం ఏంటంటే, దయచేసి పేతురు పత్రిక, వాక్యాన్ని వీళ్ళు వింటారు, వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని బాగా ఆలకిస్తారు, కానీ వాక్యానికి మాత్రం విధేయులు కాదు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. త్వరగా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన ఎవరైనా వాక్యమునకు, అమ్మా ఇక్కడ చెప్పబడింది స్త్రీల గురించి, పురుషుల పట్ల ఎలా ఉండాలని చెప్పబడింది అక్కడ. కొంతమంది వాక్యానికి అవిధేయులు. అనండి, వాక్యాన్ని వింటారు కానీ దానికి విధేయత చూపరు. అందరు నా వైపు చూడండి. ఇశ్రాయేల్ నశించడానికి కారణం తెలుసా? వాళ్ళ అవిధేయత. ఒక మనిషిని విధేయత మనుషులందరినీ రక్షణలోకి తీసుకొచ్చింది. అది యేసు ప్రభు ద్వారా. ఆనాడు ప్రథమ మానవుడైన ఆదాము చేసిన అవిధేయత మనలందరినీ మరణంలోకి తీసుకెళ్ళింది. యేసు ప్రభు విధేయత మనలందరినీ జీవంలోకి తీసుకొచ్చింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాము అవిధేయత మనుషులను దేంట్లోకి తీసుకెళ్ళింది? మరణంలోకి తీసుకెళ్ళింది. కానీ యేసుక్రీస్తు వారి విధేయత మనుషులను జీవంలోకి నడిపించింది. పాపం వలన వచ్చే జీతం మరణం, యేసుక్రీస్తునందు అది మనుషునికి నిత్య జీవం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన విధేయుడయ్యాడు, విధేయత నేర్చుకున్నాడు, విధేయత చూపాడు. ఫిలిప్పీ పత్రికలో రాయబడింది, ఎంతగా విధేయత చూపాడంటే ప్రాణం అర్పించేంతగా విధేయత చూపాడు ఆయన. అవిధేయులమైన మన కోసం అంతగా విధేయత చూపిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? బాబు, బయట ఉన్న వాళ్ళు వింటున్నారా? జాగ్రత్తగా, కొద్దిసేపు జాగ్రత్తగా వినండి, చాలా మంచిది. ఇశ్రాయేలు నశించడానికి అవిధేయతే కారణం. అవిధేయత మనుషులను నష్టంలోకి తీసుకెళ్తుంది, ఇబ్బందుల్లోకి తీసుకెళ్తుంది, చాలా ఇరుకుల్లోకి తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు వారి విధేయత మనుషులను జీవంలోకి, ఆశీర్వాదంలోకి నడిపించింది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వాక్యాన్ని చూడాలని, వాక్యాన్ని చదవాలని మీ అందరికి నేను పిలుపునిస్తున్నాను. ఫిలిప్పీ పత్రికలో ఒక అద్భుతమైన మాట, యేసుక్రీస్తు వారి విధేయత మనుషులను ఎంతగా ఆశీర్వదించిందంటే 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో, కాగా
నా ప్రియులరా. నాన్న అది కాదు నాన్న, 2వ అధ్యాయంలోకి రావాలి. 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని ఇదిగో చూడండి, దేవుడు మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం, మరియు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై తాను ఎంతగా విధేయత చూపాడు? మరణం పొందేంతగా, శిలువ మరణం పొందేంతగా. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చనిపోవడానికి కారణం మన అవిధేయత. మనం అవిధేయులమై ఉండగా యేసుక్రీస్తు వారు మన కోసం ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. అవిధేయత వల్ల మనుషులకు మరణం వస్తే ఆయన విధేయత వలన యేసుక్రీస్తు ద్వారా మనకు జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన దేవుడై ఉండి దేవుని స్వరూప్యం కలిగిన వాడై ఉండి మనందరి కొరకు ఆయన శిలువ మరణము పొందినంతగా ఏం చూపాడు? విధేయత చూపాడు. విశ్వాస జీవితంలో మనకి విధేయత ఉందా? చాలా మంది వాక్యం వింటారు కానీ వాక్యానికి విధేయత చూపరు, విధేయులు కారు. అవిధేయులు నష్టపోయారని ఎబ్రీలకు రాసిన పత్రికలో చూడండి. అవిధేయత వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశానికి వారసులు కాకుండా చేసింది. ప్రియులారా, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మంచి భాగం ఉంది, మీరు చదవడానికి నేను మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒక మంచి భాగాన్ని మీకు నేను చూపిస్తాను. అందరూ వాక్యాన్ని చూడాలని, చదవాలని మీ అందరికి నేను ఆహ్వానం 3వ అధ్యాయంలో 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెనో? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చెప్పండి, వాగ్దాన దేశాన్ని వాళ్ళు చేరకపోవడానికి కారణం ఏంటంట? అవిధేయత. దేవుని వాక్యాన్ని విని విధేయత చూపకపోతే నువ్వు నశించిపోతావు. నీకు నష్టం కలుగుతుంది. వాగ్దాన దేశాన్ని కోల్పోయారు ఇశ్రాయేలీలు. పాలుతేనెలు ప్రవహించు దేశాన్ని కోల్పోయారు ఇశ్రాయేలీలు. చాలా నష్టపోయారు ఇశ్రాయేలీలు. యేసుక్రీస్తు వారు విధేయత చూపడానికి గల కారణం, బలమైన కారణం ఏంటంటే మనల్ని విడిపించడం కోసం, మనకు జీవాన్ని ఇవ్వడం కోసం. రోమపత్రికలో 5వ అధ్యాయంలోకి రండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో విధేయతల గురించి 2 విషయాలు చెప్పాడు. ఎవరిది అవిధేయత? మనది అవిధేయత. ఎవరిది విధేయత? యేసుక్రీస్తు వారిది విధేయత. ఏంటి అవిధేయత? అందరూ చూడాలి. 19వ వచనంలో, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా చేయబడిరో అలాగే ఒక మనిషిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. విధేయత ఎవరిది? ఇక్కడ అందరూ చూడాలి. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించిన, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగో ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అమితంగా విస్తరించారు. 2 చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరిది అవిధేయత? అక్కడే 14వ వచనం చూడండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా మరణము ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబో వానికి గుర్తై ఉండెను. అయితే అపరాధం మూలం కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్టనగా ఒకని అపరాధం మూలముగా అనేకులు చనిపోయి, మరి ఎక్కువగా దేవుని కృప అను యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 12వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆదాము చేసింది దోషం, ఆదాము చేసింది అవిధేయత. కానీ యేసుక్రీస్తు వారు విధేయత చూపి శిలువ మరణం పొంది మనల్ని విడిపించాడు. ఎందుకు మనం ప్రభువును స్తుతించాలో తెలుసా? మనం అవిధేయులమైతే మన అవిధేయత కోసం యేసుక్రీస్తు వారు ఏమైపోయాడు? విధేయుడైపోయాడు, లోబడ్డాడు. ఆయన తన ప్రాణాన్ని మన కోసం దారిపోసేంతగా విధేయత చూపాడు. పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టాడు. తండ్రితో సమానంగా సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని విడిచిపెట్టాడు.
మనం చిన్న చిన్న విడిచిపెట్టలేదు, అహాన్ని విడిచిపెట్టలేదు, కోపాన్ని విడిచిపెట్టలేదు, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టలేదు, దేవునికి విరోధమైన ఆలోచన మనం విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు వారు అన్ని వదిలేదు, అన్ని కలిగిన వాడై ఉండి ఉన్నత స్థితిలో సింహాసనం పైన ఆసీనుడిగా ఉండాల్సిన ఆయన విధేయత చూపాడు. ఎంతకంటే సిలువ మరణం పొందినంతగా. అందుకే ప్రభువును స్తుతించాలి. ప్రభు, నేనేమిచ్చి నీ రుణం తీర్చగలను? గంభీరంగా అందరూ స్తోత్రం చెప్పండి. మళ్ళా చెప్తున్నాను, వాక్యానికి భయపడాలి. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ వాక్యానికి నేను నా హృదయంలో స్థానం ఇచ్చి నీ వాక్య భయాన్ని నా హృదయంలో నేను నిలుపుచున్నాను. కొంతమందిలో వాక్య భయం, వాక్యానికి అసలు చోటు లేదు. కొంతమంది వాక్యానికి లోబడలేదు, కొంతమంది వాక్యానికి అవిధేయులు. చివరిలో దాంట్లోనే మరొక భాగం ఉంది. అదేంటంటే వాక్యాన్ని కొంతమంది వాక్యం విన్న తర్వాత వాక్యానికి అప్పగించుకునేవాళ్ళు. 20వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో 32వ వచనం. ఇప్పుడు ఆయన కృపావాక్యమునకును, అబ్బా స్తోత్రం చెప్పండి. ఎవరికి? మిమ్మను దేవునికి, ఆయన కృపావాక్యానికి నేను మిమ్మలను, వాళ్ళు ఆయన దగ్గరకు వస్తే ఏం చేయమంటావని ఎవరు ప్రభువుని అంగీకరించి హృదయాల్లో ప్రభువుకి చోటు ఇచ్చారో వాళ్ళని దేనికి అప్పగించాడంటే కృపావాక్యానికి, దేవునికి అప్పగించాడు. చెప్పండి, ఎవరో దేనికో దానికి అప్పగించవచ్చుగా. మీరు జాగ్రత్తగా, మీరు ఎవరికి అప్పగించుకోవాలి? వాక్యానికి అప్పగించుకోవాలి. వాళ్ళని తీసుకెళ్ళి కృపావాక్యానికి, దేవునికి వాళ్ళని అప్పగిస్తున్నట్టుగా చెప్పాడు భక్తుడు. దేవుని వాక్యానికి మనం అప్పగించుకుంటే నిత్య జీవానికి వారసులం అవుతాం. పరలోక రాజ్యం మన సొంతం అవుతుంది. వాక్యానికి అవిధేయత వలన ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారసులు కాలేకపోయారు. ఎంత విచారకరం. 40 సంవత్సరాలు అరణ్య యాత్ర, ఎంతో రోదనతో కూడిన యాత్ర. పాములు, తేళ్లు, మండ్రగబ్బలాలు, ఎంతో క్రూరమైన జంతువులు ఉండేటువంటి అరణ్యంలో నడిపించబడి వాళ్ళు లోబడని తత్వంతో అరణ్యంలో నశించిపోయారు. కానీ వాగ్దాన దేశానికి వాళ్ళు వారసులు కాలేకపోయారు. అవిధేయత వలన, లోబడకపోవడం వలన, వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వకపోవటం వలన, విన్న వాక్యానికి భయపడి వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకపోవటం వలన, వాక్యానికి అప్పగించుకోకపోవటం వలన వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారసులు కాలేదు. అలా మనం అవిధేయత చూపకుండా విధేయత చూపిన వారమై వాక్యానికి చోటు ఇచ్చి వాక్యానికి భయపడుతూ వాక్యానికి అప్పగించుకొని పరలోక రాజ్యానికి వారసులం ఆగటానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా.